సో హార్ట్ అటాక్ అనే పదం మనం తరచూ వింటూ ఉన్నాం. ఈ కోవిడ్ తర్వాత దీని ఒక ఎంటిటీ అనేది చాలా ప్రాధాన్యం సంచరించుకుంది. సో హార్ట్ అటాక్ అనేది ఎప్పుడైతే ఈ గుండె రక్తనాళాలు అంటే కొందరు ఆర్టరీస్లో బ్లాకేజెస్ ఏర్పడి సడన్గా ఆ బ్లడ్ సప్లై ఆగిపోతుందో గుండె కండరాలకి, అప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ హార్ట్ అటాక్ అనేది ఇంతకుముందు చూసుకున్నట్లయితే జనరల్గా షుగర్ బీపీ ఉన్నోళ్ళకి, లేకుంటే స్మోకింగ్, ధూమపానం, మద్యపానం అలాంటి చేసేటోళ్ళకి జనరల్గా 50s తర్వాత వచ్చేది. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ ఏరా తర్వాత ఏజ్తో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, పట్టణం గ్రామం తేడా లేకుండా ఎవరికైనా కానీ ఈ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి కారణాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనిషి యొక్క జీవన శైలి విధానం అనేది చాలా మారింది. ఈ 10 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఈ అర్బనైజేషన్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ని వెస్ట్రన్ కల్చర్ తోటి వాళ్ళు అవలంబించుకొని వాళ్ళ ఒక హెల్తీ హ్యాబిట్స్ని వదులుకొని ఈ ప్రాబ్లంకి వాళ్ళు బానిస అయిపోతున్నారు. సో ఈ హార్ట్ అటాక్స్ ముఖ్యంగా తీసుకున్నట్లయితే యంగ్స్టర్స్లో కామన్ కాజెస్ చూసుకున్నట్లయితే ఒకటి స్మోకింగ్, అంటే విపరీతంగా సిగరెట్లు తాగేయడము. సో దానివల్ల బ్లాకేజెస్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఊబకాయం, ఒబిసిటీ. సో చాలామంది ఈ వ్యాయామం అనేది మర్చిపోయారు, వాకింగ్ చేయడం అనేది జరగట్లేదు టైం లేకనో, లేకుంటే వాళ్ళు బిజీ షెడ్యూల్లో టైం క్రియేట్ చేయలేకపోవడము దానివల్ల జరుగుతుంది. సో ఈ ఊబకాయము, స్మోకింగు, షుగరు అంటే ఎక్కువ షుగర్ ఉండడము, అంటే యంగ్ ఏజ్లోనే దీనివల్ల రక్తపోటుకి వాళ్ళు రావడము. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎస్పెషల్లీ ది బ్యాడ్ కొలెస్ట్రాల్ అవి ఎక్కువ అవ్వడము బ్లడ్లో, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ ఈ గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఏర్పడి పేషెంట్కి హార్ట్ అటాక్కి కారణమవుతున్నాయి. సో ఈ హార్ట్ అటాక్ కామన్ సిమ్టమ్స్ తీసుకున్నట్లయితే, మోస్ట్ కామన్ తీసుకున్నట్లయితే మనము గుండె ఛాతీ మధ్య భాగంలో నొప్పి రావడం, అంటే చెస్ట్ పెయిన్. సో చెస్ట్ పెయిన్ అనేది కామన్ సిమ్టమ్ అనేది ఛాతీ మధ్య భాగాల్లో రావచ్చు, కొందరికి లెఫ్ట్ చేయి కూడా నొప్పి రావచ్చు, లేకపోతే బ్యాక్ సైడ్ అయినా పెయిన్ రావచ్చు. సో చెస్ట్ పెయిన్ కాకుండా అదర్ సిమ్టమ్స్ తీసుకున్నట్లయితే ఆయాసం రావడము, సో సడన్గా దమ్ము రావడము, గాలి పీల్చుకోవడం సరిపోకపోవడము, అలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు. ఒక్కోసారి ఈ ఛాతీ నొప్పి ఆయాసం కాకుండా గుండె దడ రావడం, పాల్పిటేషన్స్, అది కూడా ఒక సిమ్టము. ఇవి కాకుండా అన్యూజువల్ సిమ్టమ్స్ అంటారు, లైక్ మంట, ఛాతీలో మంట రావడం, హార్ట్ బర్న్ అంటారు. అప్పుడు చాలామంది దీన్ని గ్యాస్గా అనుకొని హాస్పిటల్కి డిలే చేసుకోవడము, సడన్గా హాస్పిటల్కి వెళ్ళేసరికి కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవి కాక ఒక్కోసారి వాంతులు రావడం, విరోచనాలు రావడం, లేదంటే దవడ, జా పెయిన్ అంటారు, అట్లా కావడము, ఓసారి అంబలికస్ పైన కూడా కడుపు నొప్పి రావడం, ఇవన్నీ కూడా ఒక్కోసారి ఏటిపికల్ సిమ్టమ్స్ అంటారు హార్ట్కి. అవి కూడా హార్ట్ లక్షణాలు ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ పేషెంట్కి తెలిసినప్పుడు ఎమ్మటే వాళ్ళకి నియరెస్ట్ సెంటర్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకున్నట్లయితే దాంట్లో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఒక నిర్ధారణకు వస్తుంది. ఒకవేళ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నట్లయితే ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. లైక్ రక్తం పల్చర్ చేయడానికి ట్యాబ్లెట్స్, ఎకోస్ప్రిన్, క్లోప్లేట్, కొలెస్ట్రాల్ సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇచ్చి కొద్దిగా పెయిన్ని తగ్గించిన తర్వాత ఒక కార్డియాలజిస్ట్కి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో కార్డియాలజిస్ట్ ఒకవేళ ఈ చెస్ట్ పెయిన్ పేషెంట్ని చూసుకున్నట్లయితే అప్పుడు 2D ఎకోలో స్కానింగ్ చేసినప్పుడు హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, హార్ట్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా లేవా, అవన్నీ ఒక క్లారిటీ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఒకవేళ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినట్లయితే మోస్ట్ కామన్ చేసే టెస్ట్ మనం చేసేది కొర్నరీ యాంజియోగ్రామ్ అండి. సో ఈ కొర్నరీ యాంజియోగ్రామ్ అనేది మన చేతి ద్వారా అయినా తొడ ద్వారా అయినా కానీ మన గుండె రక్తనాళాలు వెళ్ళేసి దాంట్లో ఎంత పర్సెంటేజ్ బ్లాకేజ్ ఉన్నాయి, ఎన్ని వెజల్స్ ఇన్వాల్వ్ అయినాయి, దానికి ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ కొర్నరీ యాంజియోగ్రామ్ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటారు.